ఒరే శ్రీను, ఏంట్రా ఫేస్ అలా పెట్టావు? మన T20లో ఇండియా కదా గెలిచింది. ఒరే వంశీ, ఏం చెప్పమంటావురా, అంతా అయిపోయిందిరా. గోవా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. నా బైక్ ఏమో మెకానిక్ షెడ్కి వెళ్ళింది. అయినా అవన్నీ కదరా, అసలు విషయం ఏంటంటే ఆ పిల్ల ఆ పిల్ల ఏం పిల్లరా? మీ ఇంటి పక్కన ఉన్న కుక్క పిల్ల? కాదురా, మన వీధి చివరున్న నా క్రష్ పిల్ల. అది నన్ను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసిందిరా. ఏహే, అసలేం జరిగిందో చెప్పాడు. బైక్తో స్టంట్ వేసి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని బండి బాగా రైసింగ్ ఇచ్చి ఒక రౌండ్ తిప్పాను. ఇంకేముంది, అదో ముష్టి బండి కరెక్ట్గా అప్పుడే హ్యాండ్ ఇచ్చింది. నేనేమో చెత్త కుప్పలో పడ్డా. అది వెళ్ళి వాళ్ళ నాన్న కారుకి గుద్దింది. కరెక్ట్గా అప్పుడే హార్పిక్ యాడ్ వచ్చినట్టు వాళ్ళ నాన్న వచ్చి చూసాడురా. అంతేకాకుండా మా నాన్నకి కూడా వచ్చి కంప్లైంట్ చేసాడురా. అరే, నేను నీకు ముందే చెప్పా కదరా, ఆ పాత బండితో సర్కస్ వేషాలు వేయకని. అయినా నీకు తెలుసు కదరా, ఆ అమ్మాయికి కవితలంటే ఇష్టమని. అలాంటివి ఏమైనా ట్రై చేయొచ్చు కదా. అవునరా, ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. నేను ఆ విన్యాసం చేసే బదులు ఇన్స్టాలో నా లవ్స్కి ఒక లవ్ కోట్ అయినా షేర్ చేసి ఉండాల్సిందే, లేదా కనీసం హాయ్ అనైనా మెసేజ్ చేసి ఉండాల్సిందే. బాగా చెప్పావురా. ఇది ఎలా ఉందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంది. అంటే ఏంట్రా? అంటే చేతులు కాలక ముందు పట్టుకోవాల్సిన ఆకుల్ని కాలిన తర్వాత పట్టుకోవడం. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే జరగాల్సిన పెంటంతా ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు ఆలోచించి ఏం లాభం లేదు. అంటే ఇప్పుడు గోవా ట్రిప్ లేనట్టేనా? బైక్ ఏమో మెకానిక్ షెడ్లో ఉంది, అక్కడ మీ నాన్న చేతిలో బెల్ట్ కూడా ఉంది. ఇంకా గోవా ట్రిప్ అంటావేట్రా బ్లడీ ఫుల్.